హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు మిరియాల చారునైతే చూపించబోతున్నాను. ఈ మిరియాల చారు రుచే కాదండి, మనకి దగ్గు జలుబు నుంచి మంచి ఉపశమనం కూడా. వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇలా చేశారంటే దగ్గు జలుబు అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినమంటే తాగేస్తాం, అంత బాగుంటుంది. ప్రాసెస్ చూసేయండి. ఒక గిన్నె తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును వేసి ఒకసారి ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కడిగాక చింతపండు మునిగే వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1 స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. మన వీడియో క్లిప్లో చూపించినట్టు ఇలా బరకగా పట్టించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 5-6 టేబుల్స్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 7-8 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేను ఇక్కడ తుంచకుండా వేసుకున్నానండి. ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒకసారి వేయించుకున్నాక 2-3 కరివేపాకు రెమ్మలతో సహా వేసుకుంటున్నాను. అదే కాడలతో సహా వేసుకుంటున్నానండి. ఇలా కాడలతో వేసుకుంటే మన మిరియాల చారు మరింత రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి కరివేపాకు వేసాక వేయించుకున్నాక ఒక టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు కావచ్చు, పెద్ద సైజు కావచ్చు అండి. ఒక టమాటీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి టమాటీని బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. టమాటీ కాస్త మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ తాలింపులో వేసుకుందాం. ఇలా నీట్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసుతో వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ చారు మొత్తం మనకి 1 లీటర్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా గడ్డుప్పునైతే వేసుకుంటున్నాను. చారులో గడ్డప్పు వేస్తే బాగుంటుంది. ఒక మరుగు మరిగాక ముందుగా పట్టించుకున్న ధనియాలు, జీలకర్ర మసాలాను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. బాగా చారు అనేది కెరిలిపోవాలి. ఇది ఎంత బాగా మరిగితే చారు, మన మిరియాల చారు అనేది అంత బాగుంటుంది. అందుకనే 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని బాగా మరిగించుకోండి. అలా అన్నామని దీన్ని ఇంకేటట్టు మరిగించుకోకండి. 4-5 మినిట్స్ మరిగించుకుంటే మన చారు అనేది రెడీ అయిపోతుంది. నిజంగా చాలా మంచి వాసన అయితే వస్తుందండి. ఇలా బాగా కెరులుతూ మరిగిపోవాలి. గుమగుమలాడిపోతుందండి. నిజంగా అంత బాగా వాసన అయితే వస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. చారునే గడగడ తాగేసేటట్టు ఉన్నాం, అంత బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా మన మిరియాల చారు అనేది రెడీ అయిపోయిందండి.